ఓకే. అయితే గర్భధారణ టైం నుండి పిల్లల హెల్త్ మీద మనం అవగాహన కలిగి ఉండాలంటున్నారు గదా! సో, బిఫోర్, బిఫోర్ డెలివరీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే జరిగే చేంజెస్ అంటే మనం పట్టించుకోకపోవడం, నెగ్లిజెన్స్ ఏమైనా చేస్తే పుట్టిన తర్వాత వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో, బేసిక్‌గా ఏంటంటే ఫ్రమ్ వూంబ్ అంటాం. గర్భం నుంచే కాబట్టి. సో, ఇంకా కన్సీవ్ అవుదాము అని అనుకునే ముందే, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వక ముందే ఇఫ్ ద కపుల్ హాస్ మేడ్ అప్ అంటే విల్ గో అహెడ్ విత్ ద బేబీ అనుకున్నప్పటి నుంచే చాలా కేర్ తీసుకోవాలి. సో, ఫస్ట్ ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఫోలిక్ యాసిడ్ అని ఇస్తారు. సో, ఇవన్నీ సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ నుంచే ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, అండ్ ద రైట్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా వరకు మదర్స్ ఆర్ హ్యావింగ్ కిడ్స్ అట్ అ లేట్ ఏజ్ అవును. బియాండ్ 30. సో, ఇంతకుముందు లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువొస్తోంది బికాస్ ఆఫ్ గర్ల్స్ కూడా ఇప్పుడు వుమెన్ కూడా దే ఆర్ ఇన్ ద వర్కింగ్ ఫోర్స్. వాళ్ళకి దే వాంట్ టు ప్లాన్ దేర్ ఫైనాన్సెస్ అండ్ బడ్జెట్స్ ఇవన్నీ చూసుకొని అన్నీ లేట్ అవుతుంది. సో, ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్‌లో మనం ప్రెగ్నెంట్ అవుతున్నాం అన్నది. సో, ప్రెగ్నెన్సీ ప్లేస్ అ మేజర్ రోల్. నన్నడిగితే బేబీ పుట్టాక కన్నా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, కన్సీవ్ అయ్యాక రెగ్యులర్ స్కాన్స్ గానీ, టెస్ట్‌లు గానీ, సో, సప్లిమెంట్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెస్. సో, స్ట్రెస్ అనేది అస్సల ఉండకుండా హ్యాపీగా ఉండి యాక్చువల్లీ కొన్నిసార్లు మనం ఎంత మోడర్నైజ్ అవుతూ ఉన్నా గూడా ఆహ్, ఇదివరకు ఆహ్, అన్నిటికి ఒక టైమ్‌లైన్ పెట్టేవారు. సో, ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమో, లేదా వాళ్ళొచ్చి తీసుకెళ్ళడమో ఇలాంటివన్నీ ఉండేది. మళ్ళీ డెలివరీకి మదర్స్ హౌస్‌కి వెళ్ళడం. సో, ఆల్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే మనం హ్యాపీగా ఉన్నాం గదా! అంటే అక్కడికి వెళ్తే తెలియకుండానే మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓహ్! బేబీ నీడ్స్ అంతే కదండీ! ఇప్పుడు మీ మదర్ ఇంట్లో ఉన్న కంఫర్ట్ ఎంత చూసుకున్నా ఉండదు గదా! సో, అండ్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు వంట చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళి ఇవన్నీ గూడా స్ట్రెస్సే గదా! అవును. అదే వెళ్ళి ఉండి దట్ అక్కడ డెలివరీ టైమ్ వరకు వర్క్ హ్మ్. చేస్తూనే ఉన్నారు. సో, ఇవన్నీ బిల్డ్స్ అప్ స్ట్రెస్. వర్క్ చేయొచ్చు. బట్ ఆ స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చేసుకోవాలి. సో, ప్రెగ్నెన్సీ అనేది ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అ చైల్డ్స్ హెల్త్. ఓకే. సో, joyful mother, happy mother is definitely a happy baby and a happy child.